మహబూబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథన్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం పినపాక మండలం ఈబయ్యారం క్రాస్ రోడ్లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ విజయమే లక్ష్యంగా పినపాక మండలంలో బూత్ కమిటీలను వేసి పూర్తి చేస్తామన్నారు. ప్రతి బూత్ కమిటీలో 10 మంది సభ్యులను నియమించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర ఆదేశాలతో పూర్తి స్థాయిలో బూత్ కమిటీలను వేసి పూర్తి చేశామని తెలియజేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల కొరకు మరి బూత్ కమిటీలు వేయడం జరుగుతుంది. ఈ బూత్ కమిటీలో ప్రతి బూత్ కమిటీకి 10 మంది చొప్పున, ఇంకా ఎక్కువ ఉన్నా కూడా 10 మంది, 11 మంది, 12 మంది అయినా బాగలేదు. అంటే ఎందుకు ఇంత పగడమందిగా పార్టీని నిర్ణయం తీసుకుందంటే అసెంబ్లీ కంటే కూడా ఈ మండలంలో ఎక్కువ మెజార్టీ రావాలన్న దాని మీద పార్టీ ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఈరోజు కమిటీలు వేయడం జరుగుతుంది. ఈ కమిటీలలో మండలంలో ప్రతి కార్యకర్త కూడా ఈ బూతులు వేసుకోవడం కొరకు సహకరిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు. కాంగ్రెస్ పార్టీలో మంచిగా ఉంది. రేపు ఈ మండలంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే డబల్ సభలు కూడా వచ్చే మార్గం ఉంది. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ప్రతిది కూడా గెలవాలి అనే ఒక భావనలో ఉన్నారు. ఆడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఎలక్షన్లో మేమే గెలవాలనే దాని మీద ఉన్నారు. కాబట్టి గెలుస్తూ